జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన చేసిన అతిపెద్ద అవినీతి లేదంటే అతిపెద్ద దోపిడీ సెక్కీతో ఒప్పందం కుదుర్చుకొని భారీగా దోపిడీ చేసేశారు. అలాగే నిబంధనలు ఉల్లంఘించి అదానికి అనుమతులు ఇచ్చేశారు. అప్పట్లో దాదాపు ఎంత 1750 కోట్ల రూపాయలు ఎంతో మొత్తం జగన్ అందులో దోచేసుకున్నారు అనేది. ఇప్పుడు అదే సెక్కీతో ప్రస్తుత ప్రభుత్వం దాదాపు ఏడాదికి 4000 మెగావాట్ల కొనుగోలుకి అనుమతి తీసుకుంది అనేది. అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక బలమైన ఆరోపణ, ఒక మచ్చ వెయ్యాలనుకునే ప్రయత్నం ఇప్పుడు పక్కకెళ్ళిపోయిందా, లేదంటే జగన్ సచ్చీలుడని ఒప్పుకోవడంలో మొహమాట పడుతున్నారా? అసలు మళ్ళీ సెకీ ఒప్పందం ఇప్పుడు సక్రమం అని చెప్పడం, లేదంటే మొన్నటి వరకు అక్రమం అని చెప్పడం, అసలు ఏంటి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త దారి ఏమన్నా వెతుక్కుందా? అది ఇంకా వర్కౌట్ అవ్వక మళ్ళీ ఇదే దారిలోకి వచ్చిందా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక రకంగా ఇది ఒక రిలీఫ్ అనుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారికి? లేదు అంటే ఇంకా సెక్కీతో కాకుండా ఇక వేరే మార్గం లేదా రాష్ట్ర ప్రభుత్వానికి? అవసరాన్ని దృష్ట్యా మళ్ళీ వాళ్ళతోనే ఒప్పందం కుదుర్చుకుందా రాష్ట్ర ప్రభుత్వం? ఎలా చూడాలి? వెరీ సింపుల్ లాజిక్ అండి. నిన్నటి పేపర్లు చదవండి. ఈనాడు జ్యోతి కరెంటు ఛార్జీలు పెంచట్లేదు అన్నది మాత్రమే రాశారు అక్కడ. అందులోనేగా ఇది కూడా ఉంది. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ ఇచ్చిన ఉత్తర్వుల్లోనే ఇది కూడా ఉంది. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ ఏడాదికి ఓకే చేస్తూ కరెంటుకి సంబంధించి అందులో ఇది కూడా ఉంది. వాళ్ళు చదవలేదంటారా? సాక్షి వాళ్ళు లేటుగా చదివారు. సాక్షి వాళ్ళకి ఇప్పుడు పాపం జర్నలిస్టులు తగ్గిపోయారు, కార్యకర్తలు మిగిలిపోయారు ఎక్కువ మంది. ఇప్పుడిప్పుడే ఏమైనా జర్నలిస్టులు ఏమైనా చేర్చుకుంటున్నారు. అందులో ఉన్న నిజమైన జర్నలిస్టులు ఎవరో బయటికి తీస్తే ఇవాళకి వచ్చింది ఆ వార్త. ఇది వాస్తవంగా నిన్నటి పేపర్లోనే నిన్ననే రావాలి. మీరు ఇక్కడ ఆంధ్రాలో జరిగేది ఏంటయ్యా అంటే, ముందు బట్ట కాల్చి మీదేసి తుడుచుకోపో, నువ్వే తుడుచుకున్నా సరే నీకు ఆ మచ్చ ఉండాలి. నాకు ఒక జర్నలిజంలో మా బాస్ ఒక ఆయన చెప్పుకొచ్చినటువంటి మాట, ఒక గొడవలు ఇట్లాగా జర్నలిస్టులను కూడా ఇబ్బంది పెడుతున్నారండి అంటే, గురువు ఒక పాయింట్ గుర్తుపెట్టుకో, రాజకీయం అనేది బురదగుంట. ఈ బురదగుంటలో పందుల్లాగా పడి డొర్లుతుంటారు రాజకీయ నాయకులు. ఈ రాజకీయ నాయకులు అనేటటువంటి బురదగుంటలో ఉన్నటువంటి వాళ్ళ మీద కాసి నీళ్లు పోసి క్లీన్ చేసే బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంది. లైక్ మున్సిపాలిటీ అనుకో, అది తుడిచేటప్పుడు అది బయటకు వచ్చేద్దా పంది, లేకపోతే ఆ బురదగుంటలో ఉన్నట్టు దాన్ని సరిచేసే ప్రయత్నంలో వీళ్ళు దెబ్బతింటుంటారు. దాని మాట ఇల్లేనా, లేకపోతే వీళ్ళు దాని పాలన దాని బారిన పడి ఇబ్బంది పడతారు. నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేటప్పటికి ఇదంతా చూస్తా దూరం నుంచి వార్త రాస్తాను, దగ్గరకు కనబడదు, దగ్గరికి వెళ్తావు, ఆ బురద ఎట్ట ఇదిలిస్తుంది, అది మన మీద పడుతుంది. నువ్వు తుడుచుకుంటావు, తెల్ల ప్యాంటు తెల్ల షర్ట్ వేసుకెళ్తావు. జర్నలిజం అంటే తెల్ల ప్యాంటు తెల్ల షర్టుది నువ్వు వేసుకుంటావు, కానీ ఈ బరదంతా నీ మీద పడిందంతా దులుపుకుంటావు తప్పించి మచ్చలు అట్టగే ఉంటాయి. ఇప్పుడు జర్నలిజానికి వచ్చిన మచ్చ అదే అని 20 ఏళ్ల క్రితం చెప్పాడు మా ఒక బాసు. ఆ రోజుల్లో చిన్న మచ్చే ఉండేది జర్నలిజానికి, అప్పుడప్పుడు ఆరంభం అవుతున్నది. ఇప్పుడు అది బురదగుంటలో వాళ్ళతో పడి దొర్లుతున్నది. జర్నలిజం కూడా వాళ్ళకంటే ఎక్కువ దొర్లుతోంది. ఆ బురదగుంటలో పెద్ద పది కింద ఇది దొర్లుతోంది జర్నలిజం. దాని పర్యవసానం ఇప్పుడు మనం ఈ మాట ఫస్ట్ ట్రిప్ నేను చెప్పాను. సెకీ ఒప్పందం అనేటటువంటిది ఇది అద్భుతమైనటువంటి ఒప్పందం. ₹2.49 కరెంటు భారతదేశంలో ఎవడో ఇస్తే తెచ్చేయండి. వార్తలు రాసిన రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు తెచ్చివ్వండి. ₹2.45 ఇవ్వండి చంద్రబాబు గారికి కరెంటు. 45 పైసలకి ఇవ్వండి చాలు. 700 మెగావాట్లు ఏంటి, 1500 మెగావాట్లు కొను వాళ్ళ దగ్గర నుంచి ఇవ్వమనండి. ఎవడిస్తాడు? సెకీ ఎందుకు ఇస్తోంది? అదాని ఎందుకు ఇస్తాడు? అదానీతో సెకీ ఒప్పందం చేసుకుంది. ఒక అదానీతోనే కాదు, సోలార్ పవర్ ప్లాంట్లు అందరితో ఒప్పందం చేస్తుంది. అసలు ముందు ఈ ఒప్పందం గురించి చాలా మందికి తెలియదు. ఈ ఒప్పందం కాన్సెప్ట్ ఏంటి అంటే, ఒక అదానినే కాదు, భారతదేశంలో 1992 తర్వాతన ప్రైవేట్ పవర్ ప్రొడక్షన్ని ఎంకరేజ్ చేసాం. ఒకప్పుడు రోజుల్లో ఏంటి, మనకి
నెల రోజులకు వస్తుందా, 2 నెలలు, ఇదే కరెంటు వారంలో పూర్తిగా ఒక 5 గంటల కరెంటు ఉంటే కష్టం. నాకు బాగా గుర్తు, మా చిన్నప్పుడు గుడివాడ, గుంటూరు, విజయవాడ, తెనాలి వీటిట్లో ఉన్నాం కదా, లేదా బంధువులు ఇళ్ళకి మంగళగిరి, కొల్లిపర, అమరావతి, నరసరావుపేట ఇట్లా వెళ్తే ఎక్కడైనా సరే ఓ ఇసనకర్ర ఉండేది, ఇట్టా ఇసురుకుంటా కూర్చోడమే. రాత్రి పూట్ల 1 గంట వస్తే అద్భుతం ఆ రోజుల్లో. 1 గంట వస్తే, పగటి పూట 4 గంటలు 5 గంటలు. పట్టణాల్లో అయితే కాస్త ఎక్కువ ఉండేది, పల్లెల కంటే కూడా పట్టణాల్లో కాస్త ఎక్కువ కరెంట్ ఉండేది. పల్లె ప్రాంతాల్లో అయితే డాబాల మీద పడుకోవడమే, ఆ డాబాల మీద దోమలు ఫుట్బాల్ ఆడిస్తుంటాయి. దానికోసం కొత్త మోడల్ ఏంటంటే దుప్పటి మీద మొత్తం వేసుకుని కప్పుకుని పడుకోవడం. లేదా ముందు 8ంటికి పడుకునేటప్పుడు 6 గంటల నుంచి పొగ పెట్టేవాళ్ళం అక్కడ. ఆ పొగ పెట్టాకే వెళ్ళి పడుకునేవాళ్ళం 8ంటికి. అప్పుడు ఆ ఒక 4-5 గంటలు ఓకే, కాస్త పొగ తీవ్రత తగ్గగానే మళ్ళీ బిగినేది, ఏమని సౌండ్ వస్తూ ఉంటుంది. తర్వాత కాలంలో ఆ కాయలు చెట్టుకు తిరిగాం, మస్కిటో కాయల్స్. తర్వాత అదేదో తగలబెట్టేది ఒకటి ఉండేది, ఏది చిన్న మిషన్లో, అదొకటి పెట్టుకునేవాళ్ళం. ఇట్లాంటివన్నీ చూసిన వాళ్ళమే కదా మనం. ఇదేం 100 తరాల వెనకాల లేం కదా మనం. ఇవన్నిటి నుంచి ఇప్పుడు 24 గంటల కరెంటు దగ్గరకు వచ్చాం. కరెంటు వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఈ పెరిగిపోయినటువంటి క్రమంలో ఫస్ట్ ప్రయారిటీ ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే కరెంటు ప్రొడక్ట్ చేసే ప్రైవేట్ కంపెనీలు ప్రోత్సహిస్తాయి ప్రభుత్వాలు. సెకండ్ ప్రయారిటీ గవర్నమెంట్ ఇండస్ట్రీస్. ఇప్పుడు VTPSలో పవర్ని ముందు కొనరు, NTPS అదే RTPSలో ముందు కొనరు. అక్కడ ప్రొడక్షన్ చేసే సామర్థ్యం ఉన్నా చివరి ప్రయారిటీ ఇస్తారు వాటికి. ఎందుకు? వాళ్ళకి ఎలాగో జీతం ఇస్తాం మనం, ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడికి పోలేరు. అది మనకి ఆల్టర్నేటివ్. ఫస్ట్ ప్రయారిటీ ప్రైవేటీ. MOU చేసుకున్నాము అంటే వాడి కరెంటు మనం కొని తీరాలంతే, కొనకపోయినా డబ్బులు కట్టాలి. ఇది రూలు. నువ్వు కొని తీరాలి, కొనకపోయినా డబ్బులు కట్టాలి. ఇందులో మొదట్లో సదరు సంస్థలు వచ్చినాయి, పెట్టుబడిదారులు వచ్చారు. ఇందులో లాభం లేదు. మొట్టమొదట్లో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని ట్రస్టుల పేరుతో నడిచాయి, నిజాయితీ కలిగిన వాళ్ళు ఉండేవాళ్ళు. తర్వాత అది కాస్త కమర్షియల్ తయారైనాయి. ఇప్పుడు అదే ట్రస్టుల పేరుతో కమర్షియల్ నడుస్తున్నాయి, చూస్తున్నాం కదా. ఆ కమర్షియల్లో రాజకీయ నాయకులు తయారైపోయారు, డబ్బులు వస్తున్నాయి అన్న. అట్లాగే వీటిట్లో కూడా అంతే. పవర్ ప్రాజెక్టులు మొదట్లో ఒక వ్యాపార సంస్థలు చేసేవాళ్ళు. తర్వాత ఏమైపోయింది, బాగా దీంట్లో లాభాలు వస్తాయని కానీ రాజకీయ నాయకులు దూరిపోయారు. ఈ రాజకీయ నాయకులకు మరింత బెనిఫిట్ ఎక్కడ వచ్చింది? వాజ్పేయి గారి టైంలో ఆల్టర్నేటివ్ పవర్ అంటే మామూలుగా ఈ బొగ్గుతో కరెంటు కాకుండా ఈ ప్రత్యామ్నాయ ఇంధన వనరుల నుంచి, అంటే కర్రతో తీసే కరెంటు, గాలితో తీసే కరెంటు, సోలార్తో తీసే కరెంటు, ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేశాడు ఆయన. దానికి 60 నుంచి 80% సబ్సిడీ కేంద్రం ఇచ్చేది. అంటే నువ్వు 10 కోట్ల రూపాయలు పెట్టుకున్నట్టయితే 7 కోట్లు 8 కోట్లు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. నీ దగ్గర భూమి ఉంటే చాలు, భూమి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. డౌన్ పేమెంట్ బ్యాంక్ కూడా ఇస్తాడు లోను. రాజకీయ నాయకులకి ఇది ఓ పెద్ద పండగ అయిపోయింది. అప్పుడే దూరిపోయారు రాజకీయ నాయకులు అందరూ ఈ పవర్ సెక్టార్లో. అప్పటి నుండి పవర్ సెక్టార్ దోపిడీ పెరిగిపోయింది. మీరు అబ్జర్వ్ చేస్తే రేట్లు అడ్డదిడ్డంగా పెరగడం ప్రారంభమైంది అప్పటి నుంచినే. రాజకీయ నాయకుడు ఎందులో దూరితే అందులో దరిద్రమే. అంతకుముందుకు మన ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్లో 10 రూపాయలు 20 రూపాయలు తీసుకునేవాళ్ళు ఫీజు. మేము ట్యూషన్ చెప్పాం, మేము కాన్వెంట్లు చేసాం. 10 రూపాయలు ఏది 1వ తరగతికి 2వ తరగతికి తీసుకున్నది. 1వ తరగతికి 5, 2వ తరగతికి 10 రూపాయలు, 10వ తరగతికి 50 రూపాయలు తీసుకునేవాళ్ళం మేము ఆ రోజుల్లో. ఇవాళ 10వ తరగతి అంటే ఆస్తులు కరిగించుకోవాలని అయిపోతుంది. ఎందుకని? అందులోకి రాజకీయ నాయకుడు దూరాక పిండేస్తాడు, వాడికి కావాల్సినంత పిండేస్తాడు, వాడి ఖర్చునంతా మన దగ్గర దోచేస్తాడు. అట్లాగే ఇందులో దోచేయడం బిగించేశాడు వాడు వచ్చేసి. రాజకీయ నాయకుడు ఇందులో దూరాక ఏం చేశాడు? ఫస్ట్ ఈ కరెంటు ఉత్పత్తి చేసినా చెయ్యకపోయినా అనే షరతు ఉంది కదా, డబ్బులు అనేది, దాని ప్రకారం తినడం బిగించేశాడు. వాడి ప్రొడక్షన్కి కావాల్సిన మెటీరియల్ ఉండదు ఇక్కడ, కానీ డబ్బులు తినేస్తుంటాడు. లగడపాటి మీద కేసేంది, రఘురామకృష్ణరాజు మీద కేసేంది, ఇవన్నీ ఏంటి కేసులు? పవర్ ప్లాంట్కి సంబంధించింది అప్పుడు రాధాకృష్ణ గారి మీద వీళ్ళు పెట్టింది, కానీ పవర్ ప్రొడక్షన్ కంటే ఎక్కువ తింటున్నారని. కానీ అది రూలు.
నువ్వు ఎంత ఒప్పందం చేసుకున్నావు అంతకి వాళ్ళు తయారు చేయకపోయినా డబ్బులు కట్టాల్సిందే. ఇది రూల్ ఉంది. అట్లాంటి దశలో రాజకీయ నాయకులు విపరీతంగా తిండం బిగించేశారు. కొత్త మోడల్ ఏమించుకున్నారు వీళ్ళు, ఈ పవర్ ప్లాంట్. ఇప్పుడు కొన్ని కంపెనీలు అయితే మీకు తెలుసో తెలియదో, వాడికి ప్రొడక్షన్ ఉండదు, వాడి కంపెనీ పెట్టడు. ఇప్పుడు మీరు శేఖరు ఒక 5 మెగావాట్ల కరెంటు సోలార్ తయారు చేస్తాడు, ఇంకొక రాము ఓ 4 మెగావాట్ల పవర్ తయారు చేస్తాడు. రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళతో ఒప్పందం చేసుకో, వాళ్ళందరినీ నువ్వు వెళ్ళి ఆడితో చేసుకో అంటాయి. వాడెవడయ్యా అంటే ఓ రాజకీయ నాయకుడు పెట్టే ఒక మ్యానిపులేటెడ్ సంస్థ. వీడేంటంటే ఇలాగ 5 మెగావాట్లు 6 మెగావాట్లు ఇట్లా చిన్న చిన్న పవర్ ప్రొడక్షన్ ఇవన్నీ సోలార్ కానీ విండ్ కానీ అంటే తక్కువ ఖర్చుతో పెట్టేవాళ్ళు. వీళ్ళందరిది కూడా వీడికి అమ్మాలాడు. వాడికి అసలు కంపెనీ ఉండదు, వాడు జస్ట్ ఒక బ్రోకర్ అనమాట. వీళ్ళందరి దగ్గర నుంచి ₹1.5కి ₹2 తీసుకుని ప్రభుత్వానికి ₹8 ₹10 అమ్ముతాడు. వీడు కూర్చుని తింటాడు, వీడే రాజకీయ నాయకుడు. ఇది పెద్ద కుంభకోణం ప్రస్తుతం రాష్ట్రంలో ఒకటి జరుగుతున్నది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇది జరుగుతోంది. ఇది ఒక ఆస్పెక్ట్ అయితే ఇప్పుడు ఇది ఉంది. ఇలా నాయకులందరూ తినేస్తున్నప్పుడు ఒకడు ఆ పార్టీ వాడిది అంటున్నాడని ఈడికి కోపం వచ్చింది, ఈ పార్టీ వాడిది అంటున్నాడని ఆడికి కోపం వచ్చింది. దీంతో మన ప్రాంతీయ పార్టీలు ఏంది, జాతీయ సంస్థలు వచ్చి దూరినాయి ఇందులో. అంటే సెకీతో కూడా జాతీయ సంస్థలు వచ్చి దూరడం బిగించేసినాయి. అప్పుడు ఇవన్నీ ఏమైపోయినాయి, చివరికి విదేశీ పెట్టుబడులకు పెద్ద కష్టమైపోయింది. ఎందుకంటే విదేశీయుడు వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టాలంటే ఈ దొంగలతో ఎట్లా నడుస్తుంది వాళ్ళకి. ప్లస్ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ భారాలు పడేటప్పటికి వాళ్ళ బిల్లులు చెల్లించట్లా, ఏది వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కట్టాలి కదా, కట్టట్లా. దాంతో ఆ కంపెనీలు క్లోజ్ అయ్యే పరిస్థితి. వాళ్ళందరూ కేంద్రం దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. ఏందయ్యా మేము కంపెనీ పెట్టాం, అక్కడ రాజకీయ నాయకుడు ప్రెసిడెంట్ ఏంటి, ఈ గోళంతా ఏంటని అడిగారు. అప్పుడు కేంద్రం ఈ మొత్తాన్ని స్ట్రీమ్లైన్ చేసి ఒక కొత్త సిస్టమ్ పెట్టుకొచ్చింది. ఈ ఆల్టర్నేటివ్ పవర్ ప్రాజెక్ట్స్ అన్ని ఎవడు పెడతాడో వాళ్ళందరూ పెట్టండి, సెకీ దగ్గరికి పోండి, సెకీ ఫాలోఅప్ చేస్తుంది. అడ్డదిడ్డమైన రేట్లు సెకీ ఒప్పుకోదు. మినిమం రేటు మీదన ఒక 20 పైసలు 30 పైసలు లాభం. ఈ 20-30 పైసల లాభానికి ఒప్పుకున్న కంపెనీలే రెడీ. అదాని వాడికి యూనిట్కి 20 పైసలు 30 పైసల లాభంలో వాడు దేశవ్యాప్తంగా 1,00,000 మెగావాట్లు ఉత్పత్తి చేస్తే 800 కోట్లు వస్తుంది, వాడికి 800 కోట్లు వస్తాయి. కాబట్టి వాడు 20-30 పైసల లాభం చాలు. మీకు హోల్సేలరు, డీలరు, రిటైలర్ ఉంటాడండి. డీలర్ దగ్గరికి మనం వెళ్తే ₹10 వస్తుంది, హోల్సేలర్ దగ్గరికి వెళ్తే ₹15 వస్తాయి, రిటైలర్ దగ్గరికి వెళ్తే ₹20 కొంటాం. ఈ ఫస్ట్ వాడి దగ్గరే కొంటే ఏమైపోతుంది. ఇప్పుడు ఎక్కడ ఎందుకు మీకు అమెజాన్కి మామూలు షాప్కి ఏంటి తేడా, అందరూ అమెజాన్ ఎందుకు కొంటున్నారు, 20-30% తేడా ఉంటుంది. ఇది అదే కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. సెకీ అనేటటువంటిది నేరుగా వాడి దగ్గర నుంచి కొంటది, డైరెక్ట్గా గ్రిడ్కి ఇచ్చేస్తుంది. నీకు ₹2.49 ఇస్తానంది. దాంట్లో ఎంత దొంగ కథలు రాశారు, ఎన్ని పుంకాను కథనాలు రాశారు, ఏమని రాశారు. అందులో తినేస్తున్నారు, 1,00,000 కోట్ల నష్టం, 3 లక్షల కోట్ల నష్టం. అక్కడెక్కడో ₹2.40 ఇచ్చాడు, ఇంకో చోట ₹2.35 ఇచ్చాడు. అదానీ దొంగ, అప్పట్లో అదానీ దొంగ, అంబానీ దొంగ, అదానీ దొంగ, అంబానీ దొంగ, ఆడి పేరేంటి జిందాల్ దొంగ, అందరూ దొంగలే. మన రాష్ట్రానికి వస్తే పారిశ్రామికవేత్త అనేవాడు దొంగ, జగన్ టైంలో వస్తే దొంగలే. అదే ఇప్పుడు వాళ్ళందరూ సత్పురుషులు అయిపోతారు. బేసిక్గా అదానీ అనేవాడు సెకీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. సెకీ అనేటువంటి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ₹2.49 కంటే ఎవడన్నా తక్కువకి ఇస్తానంటే కొంటది రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజునే. మనం ఎప్పుడైనా కుంభకోణం అంటే ఏమనాలి, ₹2.20 ఒకటి ఇస్తానంటే వద్దని ₹2.49 కొన్నారు అనాలి. కానీ ఏమన్నారు వీళ్ళు, ఏదో రాష్ట్రంలో ₹2.35 ఇస్తున్నాడు, గుజరాత్లోనో రాజస్థాన్లోనో, వాడి దగ్గర 49 పైసలు పెట్టుకుంటామంటే కుంభకోణం అంటారు. రాజస్థాన్ ప్రొడక్షన్ పక్కన ఉంటుంది, ఆడికి ఇక్కడ ప్రొడక్షన్ లాంగ్ ఉంటుంది. ఏ రాష్ట్రం లెక్క ఆ రాష్ట్రమే కదా. ఆ లెక్కనైతే మన దగ్గర ₹8 కూడా కొన్నాం, ₹4.5 కూడా బోల్డ్ ఒప్పందాలు చంద్రబాబు గారి టైంలో జరిగాయి, ₹4.90 కూడా. మరి అప్పుడు అది కుంభకోణం అందామా, అంటలేదు కదా. భవిష్యత్ అవసరాల కోసం తీసుకున్నాం అంటున్నాం కదా. మనకి ఏది కావాలంటే దాన్ని పొగుడుతాం, అద్భుతం అంటాం, ఏది వద్దనుకుంటే దాని గురించి దొంగ కథనాలు రాస్తాం.
ఇప్పుడు ప్రస్తుతం ఆ దొంగ కథనాల యొక్క ఇది బయటపడితే ఇంతకాలం పాటు బురచ్చల్లి దాదాపు ఏడాదిన్నర నుంచి అడ్డదిడ్డమైన బురచ్చల్లిన వాళ్ళు ఇవాళేమో అసలు ఆ వార్త రాయల, రేపో మాపో మళ్ళీ కథలు అల్లుతారు. అదాని విషయంలో చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు అని వెంటనే వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళందరూ ఏం చేస్తున్నారని రాస్తారు. మళ్ళీ అట్లా జరుగుతుంది రాబోయే రోజులు. మళ్ళీ మొత్తం మీద నిజం చెప్పులేసి టైం పట్టింది. రైట్, చూద్దాం. మొత్తానికి సెకీతో ఒప్పందం ఒక రకంగా సక్రమమైన తేలిపోయింది. అలాగే అవసరం కూడా ఇప్పుడు మనం 4000 మెగావాట్ల విద్యుత్తు నిజంగా ₹2.49కి కొనాలి అంటే ఇంకా వేరే ఎవరు ఇచ్చి వాళ్ళు లేనప్పుడు మొన్నటి వరకు జగన్ మీద ఎందుకు ఆరోపణలు చేశారు, ఎందుకు ఆ నిందలేశారు, ఎందుకు మళ్ళీ మధ్యలో అదానీని లాగారు, ఇవన్నీ ఇంకా రేపొద్దున్న ఎలాంటి సమాధానం చెప్తుంది ప్రజలకి టీడీపీ లేదంటే వాళ్ళు అనేది ఇంకా వేచి చూడాలి.